హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మాకు సిఆర్ రెడ్డి కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు మహిళా దినోత్సవం చాలా చాలా ఘనంగా చేశారండి. మా మెప్మా వాళ్ళైతే చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. మొత్తం అక్కడికి చాలామంది పెద్ద పెద్ద సార్లు, కలెక్టర్ మేడం, అలాగే ఎమ్మెల్యే గారు, మేయరు అందరూ కూడా వచ్చారండి. మేము ఇప్పుడే అయితే వచ్చి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అని వచ్చాము. మహిళ అంటేనే నిజంగా ఆడది అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించిన ఎంతోమంది ఈరోజు వాళ్ళ స్టోరీలు వింటుంటే, మా మెప్మాలో కూడా చాలామంది స్టోరీ వింటుంటే మాకైతే చాలా గర్వంగా అనిపించిందండి. అలాగే మా మెప్మాలో కూడా మా సీఎంఎం అయిన ఝాన్సీ మేడం గారికి, మా సిఓ శ్రీదేవి మేడం గారికి అవార్డు రావడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదంతా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అక్కడ మహిళా దినోత్సవం అంతా కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తారు. అదంతా కూడా చూసాము. ఇదంతా అయిన తర్వాత చాలా చక్కటి ఏర్పాట్లు చేశారండి. అందరినీ చక్కగా చూసుకున్నారు, ఫుడ్ అన్నీ పెట్టారు. నిజంగా ఫ్రెండ్స్, ఒక ఆడది అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా అన్నిట్లో ఎంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి తల్లికి కూడా నేను నా తరపున పాదాభివందనం చేస్తున్నానండి. ఎందుకంటే ఒక తల్లి లేనిదే అసలు మనం లేము. అలాంటి తల్లిని నిజంగా ఈరోజు మనం చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, మనం తెలిసినంత వరకు కొన్ని స్టోరీలే బయటకు తెలుస్తున్నాయి, కానీ ఇంకా ఇలాంటి మహిళలు, ఎన్నో సాధించిన మహిళలు ఎంతోమంది ఉండుంటారు ఫ్రెండ్స్. నిజంగా ప్రతి వారికి కూడా హ్యాట్సాప్ చెబుతూ ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నుంచి ఇంకా చక్కగా మీరు మొత్తం అందరి మాటల్లో కూడా వినండి. అది మన ఇంట్లో నేర్పించే తల్లి బాధ్యత. రేపు పొద్దున భార్య ఎవరైనా గర్భవతి అయితే ఆమె గర్భం మోస్తుంది, ఈయన ఆమె మోయాలి. అది ఎవరు నేర్పిస్తారు? ఆ తల్లి నేర్పించాలి. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అది ఎక్కడో లేదు, బయట ఎక్కడో లేదు. ప్రతి తల్లి వాళ్ళ మగపిల్లాన్ని ఏ రకంగా పెంచుకుందో, మగపిల్లాలకి మీరు బాధ్యత నేర్పించాలి. ఇంటి పనులు మీరు కూడా భాగమే. మీరు కూడా ఆడవాళ్ళకి ఇంతే సహాయం చేయాలి. మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తే భోజనం రాదు. మీరు కూడా పని చేయాలి, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయాలి. ఇంట్లో ఆడపిల్లకి ఎంత నేర్పిస్తారో అంతే పని వాళ్ళకి బట్టలు సర్దడంలో, ఇల్లు క్లీన్ చేయడంలో, ప్రతి దాంట్లో వాళ్ళకి భాగస్వామ్యం చేయండి. తర్వాత ఆడపిల్లని మీరు దూరంగా పోవద్దు. ఇంత చదువు నీకు ఎందుకు, ఇంత చదివిస్తే నేను మళ్ళీ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి బంధకాలని మీరు మైండ్లో వాళ్ళకి పెట్టద్దు. ఎందుకంటే ఆ శక్తిని, మీలో ఉన్న గొప్ప శక్తిని మనమే దాన్ని కంట్రోల్ చేస్తాం. ఇంకొక చిన్న విషయం నేను గుర్తు చేసుకుంటాను. ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పారు, ఒకసారి పెద్ద బందోబస్తు జరుగుతుంది. బందోబస్తులో వెళ్ళి చూస్తే ఒక లేడీ ప్రెగ్నెంట్ బందోబస్తు చేస్తుంది. ఎందుకమ్మా ఇంత ప్రెగ్నెంట్ బందోబస్తు చేసావు, ఎవడైతే ఆఫీసర్ మీద కోప్పడితే ఆ వేసిన ఆఫీసర్ కూడా లేడీనే. నువ్వేంటమ్మా, నువ్వు లేడీ అయింది, ఆమె ఇంత గర్భంతో ఉంది, ఆమె ఎందుకు డ్యూటీలో పంపించావు? సార్ మేము చేసాం సార్, అప్పుడు మేము చేసినప్పుడు వాళ్ళు చేయలేరా? ఆ ధోరణి మనం మార్చుకోవాలి. మనకి ఏదైతే కష్టం ఉందో, మనం ఏదైతే కష్టపడ్డామో అది తర్వాత మన తర్వాత వచ్చే మహిళలకి వాళ్ళకి ఆ కష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మహిళల మీద ఉంది, పురుషుల మీద ఎలా ఉంటుంది. కాబట్టి మీ శక్తి మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీ మైండ్ లో నుంచి మేము సమానం, మీ సమానం కాదు, సమానం కంటే ఎక్కువ. కాబట్టి ఈ శక్తిని గుర్తించి మీ పిల్లల్ని కూడా నేర్పించి చుట్టుపక్కల కూడా ఏదైనా అన్యాయం
మన ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ పాల్గొనడం మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళు వచ్చిన పవర్ లేడీస్ వచ్చిన అందరికీ నమస్కారాలు. అజ్ఞానం గమ్ముకున్న రోజులలో ఆ బాధితను చీల్చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధితులను ఆ సంఖ్యలను తంపిన ఆ జ్ఞాపకాలను మరువత్తు మెర్మా డిపార్ట్మెంట్ వారు అటువైపు వెళ్ళిందమ్మా. నువ్వు ఎవరైతే నాకేంటా నువ్వు నీంది కదా. ఉగ్రవాదులు చేసిన మానదాటకు పాకిస్తాన్ ఊడిగట్టిన తారడం మగాలైతే మా ఆర్మీతో బయటకు రాడినా అయితే వాళ్ళు కాల్చలేదు. భార్య కళ్ళ మధ్య భర్తని చంపేశారు సార్. కాళ్ళ పాలని ఆడుకున్నానే కొత్త పెళ్లి కూతురు నుదిన సింధూరం చనిపేశారు సార్. భర్తని చంపితే నన్ను చంపేయడం ప్రాధాన్యపడింది సార్. తల్లి వెళ్ళి మోడీవి చెప్పుకో అన్నాడు సార్. అలాంటి మొదలెద్దు సార్. తగిలిపెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణం కోల్పోయిన 26 మంది కూడా మరవాయి. వాళ్ళని చంపేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడ మహిళలతో ఏం చెప్పాలనుకుంటుంది కదా, వెళ్ళి మోదీ చెప్పండి, వెళ్ళి ప్రపంచానికి చెప్పండి ఏం జరిగిందో అన్నారు. మహిళల సౌభాగ్యానికి చిత్తంగా భావించి సింధూరాన్ని దూరం చేసిన పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. తర్వాత ఇద్దరు మహిళా ఉన్నతాధికారులతో ప్రెజెంటేషన్ ఇచ్చి
భారత్ ప్రతీకారం తీర్చుకునే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచానికి చెప్పండి అని పాకిస్తాన్ చెప్పినట్లయింది. సింధులకు రంగు మాత్రమే కాదు, పాకిస్తాన్ లో పాల్గొన్న ఉగ్రవాదుల రక్తపు రంగు కూడా ఎరిగే. జై హింద్. Soldiers mocked over, get ready for operation. It's named as Operation Sindoor. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. మోదీ నువ్వు అన్నారు చివరి బూట్ లాగే వరకు ఓచపోతే భారత్ తలలో తెచ్చిన పడిపోవాలి. ఆడవాళ్ళ ముసుగు పోసుకున్నందుకు ఆడ శివంతులే